హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే టొమాటో కీన్వాను చూపించబోతున్నాను. ఈ టొమాటో కీన్వాని ఇన్స్టాపాట్లో చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఇన్స్టాపాట్లోనే కాదండి, మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా నేను చూపించబోయే విధానంలో ఈ రెసిపీ చేసుకోవచ్చండి. ముందుగా కీన్వా ఒక కప్పు తీసుకొని దీనిలోకి వాటర్ తీసుకోండి. దీనిపైన సపోనిన్ అనే కోటింగ్ ఉండి చేదుగా ఉంటుంది కాబట్టి కీన్వా 5 నిమిషాలు నానిన తర్వాత ఇలా రబ్ చేస్తున్నట్లుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలాగే ఒక కప్పు కీన్వాకి 2 పెద్ద సైజు టమాటోస్ అయితే సరిపోతాయండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాపాట్ తీసుకొని సాటే మోడ్లో ఉంచి స్టార్ట్ బటన్ ఆన్ చేయాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1 లవంగం, 1 ఇలాచి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి తీసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక 1/2 కప్ సన్నగా తరిగిన ఆనియన్ తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాల పాటు టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 1 కప్పు కీన్వాకి 1 వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న కీన్వాని వేసేసుకోవాలి. అంతా బాగా కలిసేలా కలిపి ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని అంతా బాగా కలిసేలా కలిపి ఇన్స్టాపాట్ లిడ్ పెట్టేసేయండి. అదే కనుక మీకు ప్రెషర్ కుక్కర్లో అయితే 1 విజిల్ వస్తే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు సాటే మోడ్ బటన్ క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న ప్రెషర్ కుక్ అనే బటన్ ఆన్ చేస్తే టైమర్ సెట్ అవుతుంది. 5 నిమిషాలు సెట్ చేసుకొని ఇప్పుడు స్టార్ట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా టమాటో కీన్వా రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అని కమెంట్స్లో తెలియజేయగలరు.